మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటున్నానండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. క్రిస్మస్ చేసుకునే ప్రియ సహోదరి సహోదరులందరికీ నా చిన్న మనవి ఏంటనేది చూద్దాము. నా వీడియోకి వచ్చే ముందు ఎవరైనా కొత్త వాళ్ళని చూసుకున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండి. అట్లాగే నేను చెప్పే అంశం ఏంటంటే క్రిస్మస్ గురించి. క్రిస్మస్ అంటే ఏంటి? క్రీస్తుని ఆరాధించటం. క్రీస్తుని ఆరాధించడంలో తప్పులేదు. క్రిస్మస్ పండగ చేసుకోవడం కూడా తప్పులేదు. ఎందుకంటే ప్రతి సంవత్సరం మీరు క్రిస్మస్ చేసుకుంటున్నారు. ప్రతి సంఘాలు చక్కగా డెకరేషన్ చేసుకుంటున్నారు. పెద్ద స్టార్స్ పెడుతున్నారు, కుటుంబాల్లో స్టార్స్ పెడుతున్నారు. అట్లాగే మంచి భోజన పదార్థాలు, మంచి భోజనాలు చక్కగా అందరూ సమకూర్చుకొని చక్కగా చేసుకుంటున్నారు. మీ యవన బిడ్డలకి కొత్త కొత్త బట్టలు కొంటున్నారు, మీరు కూడా అది వేసుకుంటున్నారు. అంత బాగానే ఉంది. క్రిస్మస్ పండుగని చక్కగా వేడుకగా చేసుకుంటున్నారు. తప్పేమీ లేదు, అందరూ చేసుకోండి. ప్రభు నామమున మనం ఏం చేసుకున్నా ప్రభు సంతోషపడతారండి. మనము సంతోషంగా ఉంటాం, మన తండ్రికి ఎంతో ఇష్టం కదా. అట్లాగే మరి మన ఆత్మీయ విషయం, మనము శారీరకంగా ఇవన్నీ చూసుకుంటున్నాము, అన్నీ చేసుకుంటున్నాము. ప్రతిదీ మనము మనకి ఇబ్బంది లేకుండా అన్నీ తల్లిదండ్రులుగా ఉన్న మీరు కూడా ఎంతో చక్కగా బిడ్డల్ని అందంగా ఆకర్షణీయంగా రెడీ చేసి పంపిస్తారు చర్చ్కి. ఓకే, తప్పేమీ లేదు. కానీ మీరు చూసుకున్నట్లయితే మనము క్రీస్తుని సంవత్సరానికి ఒకసారి ఆరాధిస్తున్నామా? లేదు కదా. క్రిస్మస్ అంటే ఏంటి? క్రీస్తుని ఆరాధించడం. ప్రతి వారం ఆరాధించాలి కదా, ప్రతిరోజు ఆరాధించాలి కదా. అలా చేసుకోవడం తప్పని నేను అన్న, కానీ తప్పేమీ లేదు, చేసుకోవచ్చు. కానీ ప్రతిరోజు ఆరాధించే వారి వలె ఉండాలి. ప్రతి వారము క్రీస్తుని ఆరాధించే వారి వలె ఉండాలి. మనం అపోస్తుల బోధ యందు ఉంటున్నామా లేదా? అంటే క్రీస్తు అంటే చాలామంది నెలకొకసారి బల తీసుకుంటారు. అట్లా కాకుండా దేవుని మరణ పునరుద్ధానాలు అపోస్తులు ఎలా అయితే ఇంటింట రొట్టె విరిచారో, ఎడతెగక ఎలా అయితే ప్రార్థించారో అలా మనం ఉంటున్నామా లేదా అని చూసుకోవాలి. మనం పండగ చేసుకోవడం తప్పులేదు, కానీ వాటిలన్నింటినీ మనం సంవత్సరం ఒక్కసారి ఆచరించకూడదండి. ప్రతి వారం ఆచరించాలండి. చక్కగా మనము భోజన పదార్థాలు వండుకుంటున్నాం, కానీ ప్రభు బల్ల ప్రతివారం తీసుకుంటున్నామా లేదా? ఓ యవన కాల బిడ్డ, ఒక్కసారి నా మాట వినండి. మీరు బాప్తిసంలోకి అడుగు పెట్టారా లేదా? ప్రభువుని మీ హృదయంలోకి అంగీకరించారా లేదా? అది మీరు చూసుకోవాలి. రక్షణ మారు మనసులోకి మీరు కలిగి ఉన్నారా? మీ హృదయంలోకి ప్రభువుని ఆహ్వానించారా? ఆ యొక్క వెలుగుని మీ హృదయంలో ఉంచుకున్నారా? మనము ఎంతో చక్కగా మనము కొత్త బట్టలు కొనుక్కొని వేసుకుంటాము. మనం శరీరాన్ని ఇంత అందంగా తయారు చేసుకున్నప్పుడు మరి ఆత్మీయంగా మీరు ఎంత అందంగా ఉన్నారు? ప్రభు దృష్టిలో మన యొక్క ఆత్మీయ స్థితి ప్రభు ఒక్కరికే తెలుసు, కానీ ప్రతి మనిషి శారీరక అందాన్ని చూసుకుంటాడు. అట్లా కాకుండా మీరు మీ యొక్క ఆత్మీయ స్థితిని ఎలా ఉంచుకున్నారు అనేది మనము జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు క్రిస్మస్ చేసుకోవడంలో తప్పేమీ లేదు, కానీ మనకు ఆత్మీయ జీవితము ప్రభువుకు దగ్గరగా ఉందా లేదా చూసుకోవాలి. ప్రతి ఒక్కరు సిద్ధపాటు కలిగి ఉన్నారా? రక్షణ మారు మనస్సు కలిగి ఉన్నారా? బాప్తీసులోకి అడుగు పెట్టారా? ప్రభువుని మీరు ఆనుకుని ఉంటున్నారా? ప్రభువుతో సహవాసం చేస్తున్నారా? ఎడతెగక ప్రార్థన చేస్తున్నారా? మీరు ప్రతి సంవత్సరం క్రిస్మస్ చేసుకుంటున్నారు, మరి ప్రతి సంవత్సరం సువార్త పత్రిక ఒక్కసారైనా పంచారా? ఒక్కసారైనా మీరు సువార్తను పంచిపెట్టారా? పత్రికలు పంచిపెట్టారా? అది చూసుకోవాలి. అది ఎంతో ముఖ్యం కదండి. ఒకని జననదినం కంటే మరణదినం మేలని చెప్తున్నారు ప్రభు వారు అక్కడ వాక్యంలో. మనం జననాన్ని మనము గుర్తు చేసుకోవడం తప్పులేదు, కానీ ఆయన మరణాన్ని మాత్రము మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. ప్రతి వారము ఆయన యొక్క మరణ పునరుద్ధానం అనేది జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మరణమే గొప్పది కదా. ఆయన పరలోకమందు తండ్రి మన కొరకు తన కుమారుని ఈ లోకానికి పంపించకపోతే మనకి నరకమే ఉండేది, విమోచన విడుదల అనేది ఉండేది కాదు. మనం అది చాలా ముఖ్యంగా గ్రహించుకోవాలండి. ఇది అనేది చాలా ముఖ్యం ప్రతి ఒక్కరికి. ఆయన మరణాన్ని అనేది మనం ప్రతి వారము జ్ఞాపకం చేసుకోవాలి. నెలకొకసారి బల్ల కూడా తప్పండి. ప్రతి వారం ఆయన మరణ పునరుద్ధాన్ని జ్ఞాపకం చేసుకుని ఆయన మనకు ఎలా అయితే విరిగిపోయారో, ఎలా అయితే ఆ యొక్క శిలువ మీద రక్తాన్ని దారపోసారో అది అనేది చాలా ముఖ్యమండి మనకి. ప్రతి ఒక్క విశ్వాసి అందరము మనము మరణాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. జననం కంటే మరణం మేలని ఎందుకు ప్రభు వారు అక్కడ సెలవిచ్చారు అదని చూసుకోవాలి. ఆయన మరణాన్ని మనం ఎలాగూ మనము చేసుకుంటున్నాము, ఎలాగో జ్ఞాపకం చేసుకుంటున్నాం అనేది చూసుకోవాలండి ప్రతి ఒక్కరము. ఎందుకంటే ఆయన మరణం ద్వారా మనకు విమోచన విడుదల ఇచ్చారు, పరలోకం చేరటానికి మనకు అవకాశం ఇచ్చారు. అది ఎంతో ముఖ్యమైనది. క్రిస్మస్ ముఖ్యమైనది కాదు అని నేను చెప్పట్లేదు, కానీ ఆయన మరణ పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకోవడం చాలా ముఖ్యం. ప్రతి వారము క్రిస్మస్ చేసుకోవడం తప్ప నేను చెప్పను, కానీ ప్రతి ఒక్కరూ ఆత్మీయంగా ఎంత అందంగా ఉన్నారని చూసుకోవాలి. ఆత్మీయ సౌందర్యాన్ని ప్రభు కోరుకుంటున్నారు.
అలాగే సంఘం ఎత్తబడే గుంపులో ఉందా లేదా? ప్రియ సహోదరి సహోదరులారా, మీ సంఘాన్ని మీరు ఎంతో అందంగా రెడీ చేసి ఉండొచ్చు, కానీ మీ సంఘము ఎత్తబడే గుంపులో ఉందా లేదా, సార్వత్రిక సంఘంగా ఉందా లేదా అనేది మరి చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. ఇదే క్రిస్మస్ యొక్క సారాంశం కదండి. మనం క్రీస్తుని ఆరాధిస్తున్నామంటే ఎలా ఆరాధిస్తున్నాము, మన హృదయ అంతరంగ స్థితి ఎలా ఉందనేది చూసుకోవాలండి. మనకి అడ్డుగోడ కడతానని చెప్పారు ప్రభువారు. మరి మన ప్రార్థన దేవుడు చెవి ఎగ్గి ఆలకిస్తున్నారా? దేవుడు వింటున్నారా? ఒకవేళ గోడ ఉందా మధ్యలో? ఇదనేది చాలా ముఖ్యంగా చూసుకోవాలి. పిల్లలు, మీరందరూ దేవుని దగ్గరగా జీవిస్తున్నారా, లేకపోతే ఎలా ఉన్నారు? యవనకాల బిడ్డల్ని తల్లిదండ్రులు ఎలాగ పెంచుతున్నారు చూసుకోవాలండి. తల్లిదండ్రులారా, మీరు బాప్తిసం తీసుకున్నారా? మీ బిడ్డలకి మీరు మాదిరికరంగా ఉన్నారా? నేను నా ఇంటి వారి యెహోవాను సేవించదమనే ఒక వాక్యము మీరు మీ బిడ్డలకు చెప్తున్నారా? కుటుంబం అంతా సిద్ధపాటు కలిగి ఉన్నారా? అనేక మందికి మాదిరికరంగా ఉంటున్నారా? ఇది చూసుకోవడం చాలా ముఖ్యమండి. ప్రభువారు ఇలాగ మనందరి కుటుంబాలు ప్రభు ఉంచునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ అండి ప్రతి ఒక్కరికి.